పల్లెటూళ్ళే రాష్ట్రానికి పట్టుకొమ్మలని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు ఎల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. ఒంటిమిట్ట మండలంలో 1,14,00,000 రూపాయలతో సీసీ రోడ్ల అభివృద్ధి పనులను చేపట్టారని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ఒంటిమిట్ట మండల పరిధిలోని రాచపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పల్లెల అభివృద్ధికి ప్రధాన భూమిక పోషిస్తున్నారని అన్నారు. పల్లెల అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. బీజేపీ మండల అధ్యక్షులు రుద్రరాజు భానుప్రకాశరాజు మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం సరిగా లేదని వారి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. వెంటనే వారు స్పందించి సీసీ రోడ్ల నిర్మాణానికి తగు చర్యలు చేపట్టారని వారు తెలిపారు. ఆయనకు మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినట్లు వాళ్ళు వెల్లడించారు. మొట్టమొదటిసారి ఇది రెండోసారి మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా వచ్చి మన ఊరికే వచ్చి వెళ్ళాను. సో ఈరోజు నాకు రాచపల్లి అంటే సొంత ఊరితో సమానము. అందుకనే మీరు ఎవరు అడగకపోయినా మన భాను ప్రభు చేశాడు, ఇట్లా రోడ్లు బాగలేమమ్మా కొద్దిగా వేస్తే బాగుంటుందని. అందుకోసమని ఇక్కడ రోడ్స్ మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద ₹1,00,00,000 వరకు ₹1,12,00,000 వరకు పెట్టాము. అందులో భాగంగా ఈరోజు మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి రోడ్లు ఓపెనింగ్ కోసం నన్ను పిలిచిన మన గ్రామ ప్రజలందరికీ, నా బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఇంకా కొన్ని సమస్యలు మన ప్రభాకర్ తీసుకొచ్చాడు. ఇలాంటి సమస్యలు ఈ రోడ్డు ఏదైతే నేను నడిచానో నడుస్తానని చెప్పాను, ఆ రోడ్లో గుంతలన్నీ చూపించారు. తప్పకుండా ఈ రోడ్డు కూడా నేను ఖచ్చితంగా ఒక 3-4 నెలల్లో ఇది కూడా వేసి మన ఊరి యొక్క మనకి ఇబ్బంది లేకుండా ముసలివారు వాళ్ళ ఈజీగా నడుచుకునే దానికి వచ్చేదానికి బాగుండేట్టుగా అది కూడా చేస్తాను. అలాగే వాటర్ స్కీమ్స్ చెప్పారు, దానికి కూడా నా వంతు నేను ప్రయత్నం చేసి తప్పకుండా నెరవేర్చే పని చేస్తాను. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుడుగా, మీ ఇంట్లో వ్యక్తిగా మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చాలా చేయగలను, చేస్తాను. ఎందుకంటే నేను ఒక అధికారిగా పనిచేసి 30 ఏళ్ళు సర్వీస్ చేసి గవర్నమెంట్లో రాజీనామా చేసి వచ్చాను. కాబట్టి గ్రామాలు ఎలా అభివృద్ధి చేయాలనే దాంట్లో నాకు కొంత అవగాహన ఉంది. కాబట్టి మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే నేను సాధించి మన ఊరి అభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడతాను. మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గ్రామస్తులందరికీ, పేరు పేరున నా బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ. మనకు రోడ్లను శాంక్షన్ చేసిన మన జనసేన పార్లమెంట్ అధ్యక్షుల వారు ఎల్లటూరు శ్రీనివాసరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం గమనించింది ఏంటంటే కొన్ని చోట్ల రోడ్లు లేకుండా పోయాయి, వారు వేయకుండా ఉన్నారు. అవి మనం ఎస్టీ కాలనీలు అయితేనేమి ఆయన దగ్గరికి ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకుపోయిన వెంటనే స్పందించి మనకు మండలంలో 1,14,00,000 శాంక్షన్ చేశారు జనసేన పార్టీ తరఫున. దాంతో మనం దాదాపు 78 లక్షల దాకా మనం ఇక్కడ ఓన్లీ రాజుగూడపల్లిలోనే రోడ్లు వేయడం జరిగింది. మిగతాటి మాధవరము, ఇక్కడ ఇబ్రహీంపేట ఇక్కడ కూడా వేస్తాము, గంగపేరు పంచాయతీ కూడా. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలానే మన ఊరి వాళ్ళు ఇంతమంది వచ్చి సపోర్ట్ చేసడానికి ధన్యవాదాలు ప్రజలకు అందరికీ. మీరు ఇటువంటి నాయకులను ఎప్పుడైతే ఎన్నుకుంటామో మనకు అభివృద్ధి అనేది చెందుతుంది. ఈ అభివృద్ధి ఇలాగే సాగాలనుకుంటే మనం గట్టిగా మన వాళ్ళకి సపోర్ట్ చేసి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఓటేసే విధంగా మనం కృషి చేయాలి. మనం ఎప్పుడైతే మన ఓటు నమ్ముకోకుండా మనం సద్వినియోగం చేసుకుంటామో ఇటువంటి వాళ్ళు మనకు ఇంటి
వరకు నడిచి వచ్చి మనకు రోడ్లు వేయించి మనకు ఎలా మనం జీవనం సాగించాలనే విధానాలను కూడా మనకు పెద్దలు సూచిస్తారు. దయవుంచి మీరు ఓటును అమ్ముకోకుండా మీ ఓటును మీరు సద్వినియోగం చేసుకొని మంచి నాయకులు ఎన్నుకోవాలని ఈ సందర్భంగా